మండపేట ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎదురు చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఎమ్మెల్యే ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే డయేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రచార కార్యక్రమానికి మండపేట యూపీహెచ్సి వైద్య అధికారులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణిని పిలిచారా అని అధికారులను అడిగారు. ఇందుకు ఆసుపత్రి వైద్యులు గతంలో ఉన్న విధానం ప్రకారం అధికార పార్టీకి చెందిన ఒక్కరినే పిలుస్తున్నామని చెప్పారు. దీనిపై వేగుల స్పందిస్తూ ఇది మంచి పద్ధతి కాదని ప్రతి ఒక్కరూ ప్రోటోకాల్ నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. దీంతో ఆగమేఘాలపై అధికారులు మున్సిపల్ చైర్మన్ రాణికి ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు. మరోపక్క అక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోతున్న ఎమ్మెల్యేకు చైర్పర్సన్ ను పిలిచామని ఆమె వస్తున్నారని అధికారులు చెప్పడంతో కార్యక్రమం ముగిసినప్పటికీ సుమారు అరగంట పాటు ఎమ్మెల్యే వేగుల్లా అక్కడే ఉండిపోయారు. చైర్పర్సన్ వచ్చిన తరువాత ఆమెతో మాట్లాడి ఎమ్మెల్యే వెళ్లారు. పట్టణ ప్రథమ పౌరురాలను పార్టీలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ నందు స్టాప్ డయేరియా అనే ప్రోగ్రాంని కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మిగిలిన ప్రజాప్రతినిధులకి మరి ఏంటని చెప్పి అడిగితే మాకు అలవాటు లేదండి, ఇంత ముందు నుంచి ఇది ఒక్కరిగా చెప్తుంటాం, అదే బాణిలో వెళ్ళిపోయామని చెప్పి వారు చెప్తున్నారు. ఖచ్చితంగా మరి మండపేట నియోజకవర్గంలో రేపటి నుంచి ఏ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా, ప్రభుత్వ కార్యక్రమం ఏం జరుగుతున్నప్పటికీ కూడా, వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా అందరికీ పిలుపులు వెళ్ళాలి. అది అన్ని శాఖలకు కూడా దాని విజ్ఞప్తి అనంటే లేదా ఆదేశం అనుకోండి, దీన్ని పాటించాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి ఎవరికి కూడా అధికారం అనేది శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మారచ్చు, కంటిన్యూ అవ్వచ్చు. కానీ అధికారులు మాత్రం ఒక 30 నుంచి 40 సంవత్సరాల వారు శాశ్వతం కాబట్టి ఈ చోట కోసం పనిచేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా మరి ఏ పిలుపున్నా కూడా అందరినీ పిలవాల్సిన కనీస బాధ్యత సంబంధిత సిబ్బంది పైన, అధికారుల పైన ఉందని చెప్పి నేను అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.